హాయ్ విను. రిలేషన్షిప్ ఇష్యూస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిలేషన్షిప్స్ డిస్ట్రాయ్ అవుతాయి, క్రాక్స్ వస్తాయి. చిన్న చిన్న దానికే మనం కొట్టుకోవడం, తర్వాత ఏంటంటే అది పెద్ద చేయడం, తర్వాత జీవితంలో విడిపోయే వరకు వెళ్తుంది. సో ఇదన్నీ అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే 4 టిప్స్ చెప్తాను. ట్రూ ఫర్గివ్నెస్. ఫర్గివ్ అదర్స్, మిగతా వాళ్ళని, మన పార్ట్నర్ని ఫర్గివ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ చేయవలసిందే. బికాస్ ప్యాసిఫై అవ్వాలి కదా, ఒకటి అవ్వాలి కదా. రిలేషన్షిప్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వకూడదు. తర్వాత దాంట్లోనే ట్రూ ఫర్గివ్నెస్లోనే ఫర్గివ్ యువర్ సెల్ఫ్ కూడా. ఇది చాలామంది ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. మనం యాక్సెప్ట్ చేయలేం. అవ్విన తర్వాత నా వల్లనే అవ్విందని చెప్పి సెల్ఫ్ బ్లేమ్ అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ ఇంజురీ చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్గా మనమే మన గురించి నెగిటివ్ అనుకోవటం, ఇలాంటివి చేయడం కూడా డేంజరస్ అండి. ఎప్పుడు ఈ రెండు చేయొద్దు. బికాస్ సో మీరు ఇతరులను ఫర్గివ్ చేయండి, మీ పార్ట్నర్ ఫర్గివ్ చేయండి, మిమ్మల్ని మీరు కూడా ఫర్గివ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఎంపతి అండి. ఎంపతి చాలా ఇంపార్టెంట్. ఎంపతి అంటే సింపతి తెలుసు. సింపతి అంటే నోటితో అయ్యో అలా విందా అని చెప్పడం సింపతి. ఎంపతి అంటే ఆ కష్టం నాది, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఫీల్ అవుతాను, ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్ అని చెప్తాం. సో ఆ ఎంపతి అనేది కూడా ఇంపార్టెంట్. మీ పార్ట్నర్తో మీరు గొడవ పడ్డారు, లేకపోతే సమ్ ప్రాబ్లం వచ్చింది, మీరే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏమవుతుంది, పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు చూసారా, అదే ఫీలింగ్స్ మీకు అవుతాయి కదా, ఆ ఇంజురీ మీకు అవుతుంది కదా అనేది ఎంపతి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లిసనింగ్ అండి. ఈరోజు మనకి లేని స్కిల్ అదే లిసనింగ్ అనేది. మనకి ముందే అన్నీ తెలుసనే ఒక నోషన్లో ఉంటాం. నాకు తెలుసు, నువ్వేం చెప్పబోతున్నా నేను చెప్తాను. వినము, అసలు వినము. ముందే మనం ప్రిడిక్ట్ చేస్తాం. అవతల పార్టీ చెప్పేది ఏంటో కూడా మీరు వినటానికి ఉండే మనసు చూపించరు. ముందే ప్రిడిక్ట్ చేస్తారు నువ్వు చెప్పబోతున్నావు. సో అది కాదండి లిసనింగ్. ఈరోజు చూసినట్లయితే ఈ లిసనింగ్ లేకపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ బ్రేకేజెస్ వస్తున్నాయండి. ఒకటి గుర్తించండి, దేవుడు ఒక నోరు 2 చెవులు ఇచ్చాడు. అంటే తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినటం కోసం. సో క్వైట్ కామన్ అండి. వినండి. వింటే ఆ జీవితంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, సమస్యలు కానీ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత రిలేషన్షిప్ బెటర్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూ అండి. వాల్యూ, ప్రతి దానికి వాల్యూ సిస్టమ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మీ యొక్క పార్ట్నర్ని వాల్యూ చేయండి, వాళ్ళ ఎమోషన్స్ని వాల్యూ చేయండి, వాళ్ళ ఫీలింగ్స్ని వాల్యూ చేయండి, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు ఎందుకు అలా చెప్పారని ఒకసారి ఆలోచించండి. వాళ్ళ యొక్క పర్సనాలిటీని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి అనేక సమస్యలు ఉండొచ్చు, వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి అవ్వచ్చు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత జెల్ అవి మీతో బాండింగ్తో మీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. దాన్ని అన్నింటిని వాల్యూ చేయాలి. ఎప్పుడైతే మన ఆ సిచ్యువేషన్ వాల్యూ చేసామో ఆ రిలేషన్షిప్ చక్కగా ఉంటుంది. సో ఈ 4 పాయింట్స్ ఉన్నట్లయితే మన జీవితంలో మనం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చండి. గిల్లి కజ్జాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఏదైనప్పటికీ పడుకునే ముందు, బెడ్రూమ్కి వెళ్ళే ముందు ప్యాసిఫై చేసి పడుకుంటే నెక్స్ట్ మార్నింగ్ బాగుంటుంది. ఇవన్నీ మర్చిపోతాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. ఏమంటారు? హ్యాపీ లివింగ్.